ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో 3 విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే రైతులు క్లోరోపైరిఫాస్ యూరియా, గుళికలు యూరియా, అదేవిధంగా వర్షం మనకు బాగా పడ్డప్పుడు మనం వీటిని వాడిన మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, లేదంటే మూడో రోజు వరకల్లా మనకు చేను అనేది కొంచెం కలర్ మారినట్టుగా కనిపిస్తుంది, పల్లగా మారినట్టుగా, ఎర్రగా అయినట్టుగా అనిపిస్తుంటుంది. క్లోరోపైరిఫాస్ కానీ, గుళికలు యూరియా కానీ, లేదంటే వర్షం బాగా 2-3 రోజులు వర్షం పడ్డప్పుడు మబ్బులు పట్టి ఉండి వర్షం పడ్డప్పుడు ఈ విధంగా రంగు మారటం కనిపిస్తుంది అనమాట. అయితే ఈ క్లోరో గుళికలు తర్వాత వాడటం వల్ల మనకు కొంత నష్టం అనేది కూడా జరుగుతుంది అనమాట. అది తప్పనిసరి మనం వాడాల్సి వస్తుంది, వాడుతున్నారు రైతులు. వీటి నుంచి మనం నష్టం జరగకుండా మనకు ఏం చేయాలి, ఏ విధంగా వాటిని వాడుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గుళికలు యూరియా, క్లోరో యూరియా, వీటిని ఏంటంటే మనం వేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో మనకు మొత్తం కూడా మనకు 8 రకాల బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఉంటాయి బ్యాక్టీరియా అనేది చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకు ఒక 8 రకాల బ్యాక్టీరియా అని ఉంటుంది. దాంట్లో ఈ అజిటో బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ అజిటో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ మొక్కకు పచ్చదనాన్ని ఇచ్చి దాంట్లో అది ఒక బ్యాక్టీరియా, అది చాలా ముఖ్యమైనది అనమాట. ఈ మొక్క ఎదుగుదలలో దాని ప్రాధాన్యత చాలా ఉంటుందన్నమాట. అది కూడా మనం ఈ గుళికలు యూరియా కానీ, క్లోరోపైరిఫాస్ యూరియా కానీ వేసినప్పుడు అది కూడా చనిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా మనకు అంటే దీంట్లో ఉన్న పురుగు పూసి అన్నీ కూడా చనిపోతాయి, వాటితో పాటు బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. చనిపోయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనం వేసిన ఎన్ని రకాల పదార్థాలు అయితే ఇంతకుముందు వేసిన ఎరువులు అంటే పిండి, యూరియా, ఇంకా గుళికలు, ఇలాంటి అదే జింకు కానీ, ఇలాంటి పొటాష్ కానీ, ఇవన్నీ ఏదైతే వేసినామో అవన్నీ కూడా భూమిలో ఉంటాయి. అవన్నీ మొక్క డైరెక్ట్గా అన్ని పదార్థాలని తీసుకోలేదన్నమాట. ఇవన్నీ కూడా ఈ బ్యాక్టీరియా ద్వారానే బ్యాక్టీరియా దాన్ని కన్వర్ట్ చేసి అందిస్తుంది అనమాట. అంటే దాన్ని మార్పు చేసి మొక్కకు తీసుకునే విధంగా చేస్తుంది అనమాట. ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా దాంట్లో ఆ ప్రధాన పాత్ర పోషిస్తాయి అనమాట. అవన్నీ కూడా మనం వేసినప్పుడు చనిపోతాయి అన్నమాట. అందుకని ఆ 3 రోజులు 4 రోజులు మనకు మొక్కకు ఆహారం అనేది సరిగా అందకుండా పోవటం వల్లనే ఈ విధంగా మార్పు అనేది వస్తుంది అనమాట. దానికి ఏంటంటే సరైన పోషకాలు అనేవి లేకపోవడం వల్ల. అందుకని ఇప్పుడు ఏంటంటే తర్వాత ఏం చేస్తాం, మనం ఆ గుళికలు వేసిన తర్వాత మనం ఎండబెట్టేస్తాం. అంటే వాటర్ లేకుండా చేయటం, మొత్తం వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వాటర్ అయితే భూమిలోకి ఇంకిపోయిందో, మనం ఏదైతే ఈ గుళికలు వేసినామో ఆ వాటర్లో కలిసింది, అది నీటితో పాటు ఇంకిపోయి భూమిలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఒక 3 డేస్ తర్వాత ఆ గుళికలు అనేది ప్రభావం అనేది క్రమంగా తగ్గిపోతుంటుంది. ఆ తగ్గిపోయినప్పుడు మళ్ళీ మనకు ఈ బ్యాక్టీరియా అనేది మళ్ళీ డెవలప్ కావడం మొదలు పెడుతుంది అనమాట. అప్పటి నుంచి మళ్ళీ మనకి ఏంటంటే ఇంకొక విషయం ఏంటిదంటే, అప్పటి వరకు నీరు బాగా నిల్వ ఉన్న ఈ భూమిలో మనం నీరు కంప్లీట్గా తీసేస్తాం. తీసేసినప్పుడు ఏమైందంటే ఈ పదార్థాలన్నీ కూడా భూమి కూడా చిక్కగా మారటం వల్ల వేరుకు పట్టు దొరికి ఆ భూమిలో ఉన్న పదార్థాలన్నీ కూడా తీసుకునేటందుకు బాగా వేరుకు వెసులుబాటు అనేది వస్తుంది అనమాట. రావడం వల్ల ఏమవుతుందంటే దానికి ఆ పదార్థాలు బాగా అందుబాటులోకి రావడం వల్ల కూడా మొక్క ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది, మన గ్రీనరీ అనేది కనిపిస్తుంది అనమాట. ఏంటంటే అయితే మనం ఎప్పుడైతే ఈ లోపం అనేది, ఈ ఎరుపు అనేది రాకుండా, మనకి ఈ బ్యాక్టీరియా మొత్తం చనిపోకుండా, మనకి ఏంటంటే మేలు చేసే బ్యాక్టీరియా కూడా చనిపోకుండా ఉండాలంటే మనం ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం చూసుకున్నట్టయితే ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే గుళికలు వేయాలనుకున్నప్పుడు ఒక యూరియాకు గుళికలో ఒక 3-4 రోజుల గ్యాప్ తోటి మనం వేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ గుళికలు మనం పురుగుని చనిపోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ గుళికలు వేస్తాం. క్లోరోపైరిఫాస్ యూరియా కానీ ఇది కానీ 2 వేస్తాం, మనం అదే ఉద్దేశంతో వేస్తాం అన్నాడు. వేసినప్పుడు ఏంటంటే ఒక రోజు మనం ఇది వేసుకొని మళ్ళీ 3వ రోజు 4వ రోజు యూరియా వేసుకున్నప్పుడైతే మనం ఏదైతే పురుగు చావాలని వేసినామో ఈ గుళికల వలన ఆ పురుగు అనేది మొక్క భూమి ఈ గుళికలు అదైతే విష పదార్థాన్ని పీల్చుకుంటుంది, మొక్క విషంగా మారుతుంది, ఆ పురుగు అనేది చనిపోతుంది, మనకు కావాల్సిన లక్ష్యం అనేది నెరవేరుతుంది. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాక్టీరియా అనేది మళ్ళీ బాగా డెవలప్ కావాలంటే ఏమవుతుందంటే యూరియా అంటే నైట్రోజన్, బ్యాక్టీరియా బాగా డెవలప్ కావాలంటే నైట్రోజన్ అవసరం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతోపాటు మెగ్నీషియం అవసరం కూడా ఈ బ్యాక్టీరియాకు చాలా అవసరం ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం 2 ఒకేసారి కలిపేసి ఆ నీళ్ళని ఆరబెట్టేస్తాం. ఆరబెట్టేసినప్పుడు ఏంటంటే యూరియా కరుగుతుంది, ఈ గుళికలు కరుగుతుంది, కలిసి భూమిలో కలిసి ఇంకిపోతున్నాయి అనమాట. ఇంకిపోయినప్పుడు ఎక్కువ రోజులు ఈ యూరియా అనేది మొక్కకు అందుబాటులో లేకుండా పోతుంది అనమాట. ఆ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యేందుకు ఈ నైట్రోజన్ అనేది అందుబాటులో లేకుండా పోతుంది.
అంటే అట్లా జరగకుండా ఉండాలని అంటే ఏంటంటే మనం గుళికలు వేసిన 3వ రోజు 4వ రోజు అంటే మనం ఆరబెట్టుకున్న తర్వాత అంటే 3 రోజుల వరకు వాటర్ లేకుండా చేసేసి గుళికలు వేసి 3 రోజుల వరకు వాటర్ తీసేసి 4వ రోజు 5వ రోజు మనం మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ యూరియా వేసి మనం వాటర్ని మొత్తం తగ్గించుకున్నా కూడా అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది వేగంగా వృద్ధి చెందినందుకు ఈ నైట్రోజన్ అనేది పనిచేస్తుంది అనమాట. నైట్రోజన్ సహకారం లేకుండా బ్యాక్టీరియా అనేది డెవలప్ కాదు. దాంతోపాటు మెగ్నీషియం కూడా కావాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ గుళికలు వేసిన తర్వాత 3 రోజుల తర్వాత మనం యూరియా వేస్తామో అప్పుడు ఒక 2 కేజీల మెగ్నీషియం కూడా కలిపి వేసుకోవడం వల్ల ఈ గ్రీనరీ అనేది యూరియా మనకి ఏమంటే పచ్చబడింది ఎమ్మటే మళ్ళీ 3 రోజులు కూడా పనిచేయలేదు యూరియా అని చెప్పిన మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఇవి మెగ్నీషియం అనేది తగ్గిస్తుంది అనమాట. మనకి ఎక్కువ రోజులు మనం మొక్క అది గ్రీనరీ ఉండేటందుకు ఈ మెగ్నీషియం అనేది దీనికి మన నైట్రోజన్కి అది 2 కలిసి పనిచేసి మొక్క ఎక్కువ రోజులు గ్రీనరీ ఉండేది కనిపిస్తుంది. ఇంకా దాంట్లో ఏమైందంటే మెగ్నీషియంలో 2 సల్ఫర్ ఉంటుంది ప్లస్ మెగ్నీషియం ఉంటుంది. ఇది సల్ఫరు అనేక రకాల రోగాలని బ్యాక్టీరియాని కూడా నిరోధించేటందుకు భూమిలో అది పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఒక 2 కేజీల మెగ్నీషియంతో పాటు దీన్ని కూడా గుళికలు వేసిన అనంతరం మనం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువ రోజులు మనకి ఏంటంటే చేను పట్టకొచ్చేంత వరకు కూడా మనం వేసిన పదార్థాలు వాటిని బాగా మొక్కకు అందించే విధంగా అవి కృషి చేసి మనకు ఎక్కువ రోజులు పనిచేసి మొక్క ఎదుగుదలలో అవి వాటి సహకారాన్ని అందిస్తాయి. కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవడం చాలా ఉత్తమమైనదిగా మనకి ఇక్కడ ఆలోచించాలి. అయితే ఇంకోటి ఏంటంటే వర్షం పడ్డప్పుడు కూడా వర్షం నీటిలో నైట్రోజన్ బాగా ఉంటుంది. మరి నైట్రోజన్ ఎక్కువైనప్పుడు మరి చేను ఇంకా బాగా పచ్చగా మారాలి కదా. కానీ మరి మన వరద నీరు ఉండటం బాగా వర్షం పడి మబ్బులు పడి ఉండటం 2-3 రోజులు ఇదే వర్షం ఉన్నట్టయితే చేను మొత్తం పల్లగా మారిపోతుంది. ఆ పల్లగా మారిపోయినప్పుడు మరి ఎందుకు ఆ విధంగా మరి ఇప్పుడు సరిపోయినంత నైట్రోజన్ ఉన్నప్పుడు మరి ఎందుకు పల్లగా మారిపోతుందంటే ఇక్కడ మనకి ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే యూరియా ఈ నైట్రోజన్ అనేది డామినేషన్ చేస్తుందో అప్పుడు ఇంకొక పదార్థం మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మెగ్నీషియం అనేది అందుబాటులో లేకుండా పోతుంది అనమాట. ఈ మెగ్నీషియం అనేది మొక్క గ్రీనరీగా అంటే పచ్చగా ఉండేటందుకు మెగ్నీషియం చాలా అది దాని యొక్క ప్రధాన పాత్ర ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే మనకి ఈ వర్షాలు అనేది తగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది మొత్తం సింక్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మెగ్నీషియం అందుబాటులోకి రావడం వల్ల మళ్ళీ మొక్క గ్రీనరీ అనేది అప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైతే భారీ వర్షాలు ఇవన్నీ పోగానే కొంచెం యూరియాతో పాటు మనం ఈ మెగ్నీషియం కూడా ఒక 2 కేజీలు కలిపి వేసుకున్నట్టయితే ఒక 10-15 రోజుల వరకు కూడా మీ చేను ఎదుగుదల బాగుంటుంది. అన్ని రకాలుగా దానికి ఏంటంటే మొక్క ఎదుగుదలలో ప్రధాన పాత్ర ఇవి 2 కూడా పోషిస్తాయి అన్నట్టు. మనకు దుబ్బు చేసే టైంలో ఇది ఎక్కువ వాటికి అవసరం పడుతుంది అన్నమాట. కాబట్టి మనం ఈ రెండింటిని కలిపి వేసుకున్నట్టయితే ఈ గుళికల అనంతరం క్లోరో ఏదైతే ఉందో మీరు ఒట్టిగా క్లోరో వేసుకోవాలనుకున్నప్పుడు ఇసుకలో కలిపి మీరు క్లోరో వేసుకోండి. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ యూరియాని ఈ మెగ్నీషియం ఒక 2 కేజీలు అంత కలిపి వేసుకోండి. మీకు ఈ విధంగా మొక్కకు ఎదిగేటందుకు ఈ బ్యాక్టీరియా ఏదైతుందో వాటి మొత్తాన్ని కూడా నశించిపోకుండా అది చాలా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ బ్యాక్టీరియా అనేది గుర్తుంచుకోవాలి. దాన్ని కాపాడుకోవడం రైతుకు ఎంతో మేలు చేస్తుందని తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. ఆరుద్ర, నమస్కారం.